బ్యాక్ టు లైవ్ షో. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా బిల్లు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. 22 శుక్రవారం నాడు కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పెట్టిన ప్రైవేటు బిల్లు చర్చ ఓటింగ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరి ఇప్పటికే మద్దతు ఇవ్వాలని ఇటు తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకి విజ్ఞప్తి చేశారు. అయితే బీజేపీ టీడీపీని కార్నర్ చేసే ఆలోచన చేస్తోందా అని ఒకవైపు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఓటింగ్ వరకు వస్తే వ్యతిరేక ఓటు వేద్దామనే ఆలోచనలో ఉందని బీజేపీ, అలాగే టీడీపీ ప్రతిపక్షం పెట్టిన బిల్లుకు మనం మద్దతు ఇస్తే బానే ఉంటుందా అనే ఆలోచన చేస్తున్నాయా, ఏం జరిగే అవకాశం ఉంది? మరోవైపు ఆర్ఎస్ఎస్ పరువు నష్టం కేసు, రాహుల్ గాంధీజీ హత్య కేసుకు సంబంధించి హత్యలో ఆర్ఎస్ఎస్ చేసిందన్న వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆయనకి క్షమాపణలు చెప్పండి లేకపోతే విచారణకు సిద్ధపడండి అని నిన్న సూచించింది. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ విశ్లేషకులు సి నరసింహారావు గారు జాయిన్ అవుతున్నారు లైవ్ షోలో. అలాగే ఏ గౌతమ్ గారు, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ, చల్సాని శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్, రమేష్ నాయుడు గారు, ఏపీ బీజేపీ యువనేత ఇక లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. గొట్టిపాటి రామకృష్ణ గారు, ఏపీ టీడీపీ ముఖ్య అధికార ప్రతినిధి. నమస్కారం రామకృష్ణ గారు. నమస్కారం అండి. ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పెడుతోన్న బిల్లుకి టీడీపీ మద్దతిస్తే బానే ఉంటుందా అనే చర్చ ఎంపీలో జరుగుతోన్న మాట వాస్తవేనా? కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారి, టీజీ వెంకటేష్ గారి ఎంపీలు నిన్న మాట్లాడుతూ ఏపీ ప్రయోజనాల కోసం ఏ బిల్లు అయినా మద్దతిస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారా? అవకాశం ఉందా లేదా? అక్కడున్న నమస్తే ఋషి గారు, అక్కడున్న వారికి కూడా నమస్కారం. ఒకటి ఋషి గారు, దీనిలో ఖచ్చితంగా ఒక గతంలో కూడా బిల్లుని ప్రవేశపెడితే కనుక ప్రత్యేక బిల్లుని ఏదైనా కూడా, అది ప్రైవేట్ బిల్లు కావచ్చు, ఏదైనా కూడా ప్రత్యేక హోదా కోసం బిల్లుని ప్రవేశపెట్టినప్పుడు దానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి అని చెప్పి అనేది పార్టీ ఆలోచనగా ఉంది. కాబట్టి దీనిలో ఏ విధమైనటువంటి వైవిధ్యం లేదు. ఆ తప్పు ఒప్పులు ఆ రోజు చట్టంలో సరిగ్గా సక్రమంగా పెట్టకుండా తప్పు చేశారా కాంగ్రెస్ పార్టీ వారు, లేదా పార్లమెంట్ లో ఇచ్చినటువంటి హామీని అమలుపరచడంలో ఈ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు జాప్యం చేస్తా ఉన్నారా అనేటువంటి అంశాలు ప్రజలు చూసుకుంటారు. మా వరకు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో రావాల్సినటువంటి ఏ విధైనా సరే వాటికి పూర్తిగా ఎవరు దాన్ని కోరినా కూడా మేము మద్దతు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది సున్నితమైన ముఖ్యమైన అంశం కాబట్టి దానికి మేము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పకపోవడంతో దిగ్విజయ్ సింగ్ ఆయన కూడా ఒక స్పష్టమైన ప్రశ్న అడిగారు తెలుగుదేశం పార్టీని. ప్రత్యేక హోదా రావడం టీడీపీకి ఇష్టం ఉందా లేదా, మద్దతు ఇస్తున్నారా ఇవ్వట్లేదా, అవుట్ రైట్ గా చెప్పాలి అని. ఇప్పుడు అంటే ఇక్కడ ఒకటి సార్, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆడేటువంటి రాజకీయాలను కూడా మేము ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం బిల్లుకి మద్దతు ఇవ్వటం అనేది అంశమే కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి రాజకీయాలు ఎందుకోసం అంటే వ్యక్తిగత హోదాలో ఈ రోజు ఆ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి విషయం అంటే కాంగ్రెస్ పార్టీకి నిజమైన చిత్తశుద్ధి ఉండుంటే కాంగ్రెస్ పార్టీనే ప్రవేశపెట్టి ఉండేది ఆ బిల్లుని. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టకుండా వ్యక్తిగత హోదాలో కేవీపీ ప్రవేశపెట్టినటువంటి బిల్లుని వాళ్ళు సమర్థిస్తా మాట్లాడతాం. అంటే మిగిలినటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు మిగిలినటువంటి అంశాల్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇక్కడ కూడా రాజకీయ పరమైనటువంటి ఆలోచన చేయటం, చిత్తశుద్ధి లేకుండా ఇతర రాజకీయ పక్షాలని ఇబ్బంది పెట్టాలనేటువంటి క్రమం. కానీ మేమైతే మాత్రం ఈ రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం అదే చెప్పేది, ఇందాకే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి బిల్లులో పెట్టకపోవటం కానివ్వండి, ఇప్పుడు బిల్లు వ్యక్తిగతంగా పెట్టినటువంటి బిల్లుకి వాళ్లే ఏదో అంతా చేస్తున్నట్టుగా మాట్లాడేటువంటి విషయాల్లో కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇక్కడికి రావాల్సినటువంటి ప్రతి అంశంలోనూ మేము అన్ని రకాలుగా కూడా సహకరిస్తాం, పోరాటం. రామకృష్ణ గారు మాట్లాడదాం. గౌతమ్ గారు, డ్యామేజ్ కంట్రోల్ కోసం కాంగ్రెస్ పార్టీ బిల్లు అనే ప్రయత్నం చేస్తోందనే వ్యాఖ్యలు ఒకవైపు, రాజకీయం చేస్తోందని ఇప్పుడు రామకృష్ణ గారు అంటున్నారు. సరే, మద్దతు ఇచ్చినా మీరు చేసిన శుద్ధి లేని కాంగ్రెస్ వ్యవహారాన్ని బయట పెడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ. ఒకటి రిషి గారు, ఇప్పుడు ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అమలు కావాలనే విషయంలో ఇప్పుడు రాజకీయం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకనంటే ఇప్పుడేమి ఎన్నికలు లేవు, ఇప్పుడేమి రాజకీయాలు వ్యూహాలు రాజకీయ ఇవన్నీ చర్చించే సందర్భం కాదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ళు ఇప్పటికే అమలై ఉండాల్సింది. అమలై ఉండుంటే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పన్ను రాయితీలను కూడా మనం ఈ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకైతే ఇచ్చారో ఆ రాష్ట్రాలకు పన్ను రాయితీలు కూడా కోరటం ద్వారా వచ్చే అవకాశాలు అభివృద్ధి చెంది ఉండేది. అలా చేయకపోవటం వల్ల మేము ముఖ్యమంత్రి గారికి 2 ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. అయ్యా, మీరు ఒకవేళ మీకు ఒంటరిగా మోడీ గారితో లేకపోతే బీజేపీతో ఉండే ఇబ్బందుల వల్ల మీరు పోరాడలేని పక్షంలో
కనీసం అఖిల పక్షాన్ని, ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం కానీ, జాతీయ పార్టీగా కాంగ్రెస్ కానీ, సిపిఐ సిపిఎం కానీ, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇంక్లూడింగ్ బీజేపీ కానీ అన్ని రాజకీయ పార్టీలు కలిసి మనం కేంద్రంతో కొట్లాడి దీన్ని అమలు చేసుకుందామని చెప్పాం. దురదృష్టం ముఖ్యమంత్రి గారు ఆ పని చేయలేదు. భారతీయ జనతా పార్టీ మోడీ గారు, ఇదే వెంకయ్య నాయుడు గారు 10 ఏళ్లు మేము ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టారు, రాజ్యసభలో మాట్లాడారు, తిరుపతి సభలో మాట్లాడారు, అయినా అమలు కాలేదు 2 ఏళ్లు. కనుక కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఈ 2 ఏళ్లలో కనీసం 6 నెలల సమయం ఇచ్చిన తర్వాత మిగతా ఏడాదిన్నరంతా కూడా మేము పోరాడుతూనే వచ్చాం. వారు రాజకీయం అనడానికి కారణం కాంగ్రెస్ పార్టీగా ప్రవేశపెట్టకుండా మీరు అన్నట్టుగా లోక్సభలో స్వయంగా సోనియా గాంధీ గారు మొదటిసారి మాట్లాడిన ఒకే ఒక విషయం, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అమలు చేయండి, పునర్విభజన చట్టం, వ్యవస్థీకరణ చట్టంలోని అన్ని అంశాలని అమలు చేయండి అని మొదటిసారి ఆవిడే మాట్లాడారు లోక్సభలో. మాట్లాడిన తర్వాత ఆవిడ 2 సార్లు లెటర్లు రాశారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, ఇక్కడికి వచ్చి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 10 లక్షల ఓట్లే వచ్చాయి, 1 నిమిషం 10 లక్షల ఓట్లే వచ్చాయి, కానీ 1 కోటి సంతకాలు సేకరించుకెళ్లి మేము ఢిల్లీలో ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కోరితే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రిజిస్టర్ పోర్టులో పంపించాల్సి వచ్చింది. కనుక రాజకీయ విమర్శల కోసం కాంగ్రెస్ పార్టీ దయచేసి ఒక్క మాట రామకృష్ణ గారు, రాజకీయాల కోసం ఇప్పుడు రాజకీయాలు ఈ బిల్లు తర్వాత మీరు మేము మాట్లాడుకుందాం, బీజేపీ కాంగ్రెస్ మాట్లాడుకుందాం, దానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయ సందర్భం కాదు, ఇది చాలా ప్రధానమైన సందర్భం. ఈ రాష్ట్రంలో రాజకీయాలకు కూడా చాలా ప్రధానమైన రామకృష్ణ గారు, కానీ ఒకటే వారు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఇది వ్యక్తిగతంగా పెట్టినా కూడా పార్టీ అంతా దాని వెనకాల ఉండి విప్పు జారీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక వ్యక్తిగతమా పార్టీ అనే చర్చ లేదు. రామకృష్ణ గారు పాయింట్ ఏంటి? ఇప్పుడు సూటిగా ఒకటే సార్, కేవీపీ రామచంద్రరావు గారితో కాంగ్రెస్ పార్టీ ఒకే మాటని చెప్పించగలదా? ఇది నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా నేను రాజ్యసభలో ఉన్నందుకు ప్రవేశపెట్టిన బిల్లు తప్పించి కాంగ్రెస్ పార్టీకి ఈ బిల్లు విజయం సాధించినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని చిత్తశుద్ధిగా వీళ్ళు చెప్పించగలరా అనేది సూటిగా చెప్పమనండి. అంటే అర్థం కాలేదు అసలు మీరు సంబంధం లేదంటే ఇప్పుడు వాళ్ళకి ప్రయత్నం చేస్తున్నారు, అది జరగచ్చు జరగకపోవచ్చు, అది వాళ్ళ చేతుల్లో లేదు, సంబంధం లేదు. వాళ్ళు ఏమన్నారంటే ప్రశ్న ఇప్పుడు నేను అన్నది ఏంటంటే సార్, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు ప్రవేశపెట్టారు. వారు మేమేమంటున్నామంటే సరే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మద్దతు ఇవ్వటం ఆ అంశం అట్లా ఉంచి రాజకీయాలు చేయటం లేదు మేము, ఇది విస్తృతమైన ప్రయోజనాలు. రామకృష్ణ గారు, రాజకీయ పార్టీ అన్నాక రాజకీయాలు చేయకుండా ఉంటుందా? రామచంద్రరావు గారు వ్యక్తిగత హోదాలో బిల్లు తప్పించి అది కాంగ్రెస్ పార్టీ అంటే మేమేదో బిల్లు విజయం సాధించిన తర్వాత మా విజయంగా ఆపాదించుకోము అనే విషయాన్ని స్పష్టం చేయగలరా అంటున్నారు. మొత్తం క్రెడిట్ ఒక నిమిషం నేను చెప్తున్నా రామకృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అమలు చేసి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఇది మా క్రెడిట్ అని చెప్పుకోమని కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. చూద్దాం, అదే చెప్పాలి కదా, పార్టీ వైపు నుంచి క్రెడిట్ తీసుకోకుండా ఉండే అవకాశం ఉంటుందా? నరసింహ గారు, రాజకీయ పార్టీ అన్నాక చిత్తశుద్ధితో పాటు రాజకీయాలు చేయకుండా ఉండడం కుదురుతుందా? ఈ క్రెడిట్ రేపు ఎవరి ఖాతాలో వేసుకోవాలి అనే ప్రయత్నం తాపత్రయం కూడా ఉండదు. రాజకీయాలు అంటే ఏదో నేరాలు చేస్తున్నట్టు రాజకీయాలు చేస్తుంటే తప్పుగా ప్రవర్తిస్తూ మాట్లాడుతుందో సరికాదు. కానీ ప్రైవేట్ మెంబర్స్ బిల్లు గురించి చూస్తే గత 25 ఏళ్లుగా 5 సెషన్స్ లో ఏ బిల్లు కూడా డిస్కషన్ వచ్చిన పాపాన పోలా ప్రవేశపెడతా ఉంటారు, అది మళ్ళీ లీగల్ డిపార్ట్మెంట్ పంపిస్తారు, అక్కడ జరుగుతుంది, తర్వాత పెడతారు. ఇంతవరకు ఏది మధులిమయ్య అప్పుడు పెట్టిన బిల్స్ తప్ప తర్వాత ప్రైవేట్ బిల్స్ అయ్యి కూడా చర్చకి రాలా. ఆ విషయం కేవీపీ గారికి తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు ఇది చర్చకి రాదు, అసలు చర్చ ఓటింగ్ రాదు, తర్వాత సంగతి అసలు చర్చకి రాదు. చర్చకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు 44 వాళ్ళకి మెంబర్స్ ఉన్నారు లోక్సభలో. ఆ మెంబర్స్ కనుక ఏమన్నా చేస్తే వాళ్ళు ఒక ముందు దాని మీద చర్చకి పట్టుబట్టి దాని మీద ఖచ్చితంగా మీరు సమాధానం ఇవ్వాలి, లేకపోతే మేము వాకౌట్ చేస్తాం, పార్లమెంట్ స్తంభింపు చేస్తే ఏమన్నా కదలికి ఉండేదేమో. కానీ బీజేపీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది విభజన సమయంలో కానీ ఇప్పుడు కానీ పరమ దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. పీసీ రావు గారు లాంటి అంతర్జాతీయ న్యాయ కోవిదుడు ఆయన చెప్పాడు, అసలు ఇట్ ఇస్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్, ఇట్స్ టు డూ, దానికి ఇంకో గత్యంతరం లేదు. వాళ్ళు ఎప్పుడైతే పార్లమెంట్లో హామీ ఇచ్చారో ఖచ్చితంగా చేయాల్సిందే అన్నారు. ఖచ్చితంగా చేయాల్సిందంటే వీళ్ళు ఏం సరైన నొక్కుతున్నారు, వాళ్ళు ప్రత్యేక హోదా వలన లాభం లేదు చెప్తున్నారు. కానీ ఒక చిన్న విషయం, ప్రత్యేక హోదా వల్ల టెక్నికల్ గా లాభం ఉందా లేదని కాదు, వాళ్ళు విభజించిన తీరు వలన ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. నష్టపోతే ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ప్రత్యేక హోదా బిల్లు కాదు వినిపించుకోండి. ప్రత్యేక హోదా బిల్లు పెట్టింది ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తే దానివల్ల కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, కొంచెం అన్న వాళ్ళకి
పారిశ్రామిక రాయితీల వల్ల ఇబ్బంది. ఉపశమనం కలుగుతున్న ఉద్దేశంతో పెట్టారు. సరే, ప్రత్యేక హోదా లాభం అయితే మరి దానికి ప్రత్యామ్నాయం ఏంటి? వాళ్ళకి ఉపశమనం ఎలా కలిగిస్తారు? వాళ్ళు అసలు ఒక రాష్ట్రంగా మనుగడ సాగించడం ఎలా అన్న జ్ఞానం లేకుండా ప్రత్యేక హోదా వల్ల లాభం లేదు, మేము 100 కోట్లు ఇస్తున్నాం, పోలవరంకి ఇంకో 100 కోట్లు ఇస్తున్నాం. బీజేపీ విభజన సమయంలో కానీ తర్వాత కానీ కడు దుర్మార్గంగా ఆంధ్ర ప్రజలందరికీ అవమానకరంగా వ్యవహరిస్తుంది. ఇది మాత్రం ఆంధ్ర ప్రజలందరూ కొత్త ఆడిపోతున్నారు ఈ బీజేపీని చూస్తే. వాళ్ళు ఇంకా రకరకాల స్టేట్మెంట్ ఇస్తాం, ప్రత్యేక హోదా వల్ల లాభం లేదని, ప్రత్యేక హోదా వల్ల ఎగ్జామ్షన్స్ రావని, ఇండస్ట్రీస్ రావని. మరొక లెక్క కూడా చెప్పారు, ప్రత్యేక హోదా వాళ్ళు కేవలం 700 కోట్లే వస్తుంది, మేము 7,000 కోట్లు ఇస్తాం. ప్రత్యేక హోదా అంటే ఎందుకు పెట్టారు? ప్రత్యేక హోదా పెట్టింది ఈ రాష్ట్రానికి ఉపశమనం కలగాలి, రాష్ట్ర పరిశ్రమలు రావాలి, వేగంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రత్యేక హోదా అన్నారు. లేకపోతే ఇంకొక మార్గం చెప్పండి, వేగంగా అభివృద్ధి చెందాకి వీళ్ళు లబ్ధి పొందాకి. ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్లే ముందు ఒకసారి జంధ్యాల రవిశంకర్ గారితో మాట్లాడదాం. పార్లమెంటరీ వ్యవహారాలు ఆయన లీగల్ గా దగ్గర నుంచి పరిశీలిస్తూ ఉంటారు కాబట్టి. రవిశంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ప్రతి వారం ప్రత్యేక బిల్లుకు సంబంధించి మరి చర్చకి వచ్చే ఆనవాయితీ ఉన్న నేపథ్యంలో ఈ శుక్రవారం 22 తారీఖు ప్రత్యేక హోదా అంశం మీద ప్రైవేటు బిల్లు ఎంతవరకు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఓటింగ్ వస్తే ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది సాంకేతికంగా? నంబర్ 1, అక్కడ 2 రకాల బిల్లు అండి. ఒకటి గవర్నమెంట్ బిల్లు, రెండోది ప్రైవేట్ మెంబర్ బిల్లు మాత్రమే ఉంటాయి. ఇంకా రూల్స్ బుక్ లో వేరే ఏమి ఉండవు. పొలిటికల్ పార్టీ పెట్టిందా, పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ పెట్టాడా లేదా అనేది అసలు ఇష్యూయే కాదు. పొలిటికల్ పార్టీలు పెట్టవు, ప్రైవేట్ మెంబరే పెడతారు. ఎవరైనా కూడా ప్రైవేట్ మెంబరే. గవర్నమెంట్ కానప్పుడు ప్రైవేట్ మెంబర్. నంబర్ 2, ఈ బిల్లు గత 4 సెషన్స్ గా రెగ్యులర్ గా వస్తూనే ఉంది. దాని మీద పెద్దలు తెలుసుకోవాలి. డిస్కషన్ అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెప్పారు. మంత్రి గారు సమాధానం చెప్పిన తర్వాత వారు ఓటింగ్ కాదు, మనకి కోరం లేదని చెప్పి మన ఇందిరాగాంధీ గారి కోడలు గారు ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. కోరం లేదని చెప్పి సీఎం రమేష్ కోరం లేదనే అంశాన్ని ప్రస్తావన తీసుకొస్తే అప్పుడు ఓటింగ్ జరగలేదు. అసలు కాంగ్రెస్ నాయకులు ప్రైవేట్ బిల్లు పెట్టి కోరం సిద్ధం చేసుకోకుండా ఎలా ఉన్నారు? చిత్తశుద్ధి లేదని టీడీపీ బీజేపీ విమర్శలు చేశాయి. దాని మీద ఆవిడ కూడా దాన్ని అప్రోచ్ చేయటం అండి. అది చేసిన తర్వాత ఇప్పటికి దాన్ని లాస్ట్ వర్కింగ్ డే రోజున పెట్టి, తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజునేమో రాజ్యసభ వాళ్ళు రిటైర్ అవుతున్నారని చెప్పేసి దాన్ని వాడు ఖచ్చితంగా రేపు 22వ తారీఖు ఓటింగ్ జరుగుతుంది. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు చేస్తారా, మేము చేస్తామా ఛాలెంజ్ చేయటం కాదు. మనకు ప్రత్యేక రాష్ట్రం అయిపోయిన తర్వాత మనకు హోదా మీద అభిమానం ఉన్న ప్రతి పార్టీ, ప్రతి ఎంపీ, ప్రతి సభ్యుడు, ప్రతి పౌరుడు కూడా దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇవాళ ఊరికి బీజేపీ మీద కాంగ్రెస్ మీద బీజేపీ వన్ అప్ మ్యాన్షిప్, లేకపోతే ఈ క్రెడిట్ మీరు తీసుకోకుండా ఉంటారా, ఈ క్రెడిట్ మీరు తీసుకుంటారా? ఎవ్వరు తీసుకోవద్దు. అరుణ్ జైట్లీ గారినో లేకపోతే నరేంద్ర మోడీ గారినో ఎవరినో ఒకరిని ఇది మా బిల్లే అని డిక్లేర్ చేసేసి మా బిల్లే అని చెప్పి చెప్పమనండి, గవర్నమెంట్ బిల్లు గారిని డిక్లేర్ చేయమనండి, అందరూ ఓట్లేస్తారు. రాత్రి 11 గంటలకి నేను కేవీపీ గారితో మాట్లాడటం కూడా జరిగింది. వారితో అన్ని మాట్లాడిన తర్వాత నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా వారి ఇష్టం వచ్చింది చేయమనండి. గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీ వీళ్ళందరూ కూడా ఎవరైనా క్రెడిట్ తీసుకోమని చెప్పండి. ఆయన కూడా ఇదే మాట చెప్పారు నాతో, ఎవరైనా క్రెడిట్ తీసుకోమనండి. అసలు కేవీపీ బిల్లు అని చెప్పి చెప్తున్నారు. కేవీపీ బిల్లు కాదండి, కేవీపీ బిల్ అని చెప్పి చాలా సాధారణంగా వాడేస్తున్నారు. కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లు, బిల్లు కేవీపీ అనేది మనం వాడేస్తున్నాం కానీ అది కూడా కరెక్ట్ కాదు. కేవీపీ బిల్లు కాదు, అది ప్రైవేట్ మెంబర్ బిల్లు. ఆ బిల్లుని ఎవరైనా ఓటేయండి. కేవీపీ గారిని దానికి లేకపోతే ఆయన మీద గ్రడ్జితో దీన్ని విభేదించడం కూడా కరెక్ట్ కాదు. రైట్ అండి. థ్యాంక్ యూ రవిశంకర్ గారు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎమ్మెల్సీ వారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం నాగేశ్వర గారు. నాగేశ్వర గారు నమస్తే అండి. నాగేశ్వర గారు వినిపిస్తుందండి? రైట్, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు, ప్రత్యేక హోదా ప్యాకేజీలు
ఇస్తే అంగీకరించే ప్రత్యేక హోదా తప్ప అని మళ్ళీ మీరు నిన్న ఒక సమావేశం పెట్టి చెప్పారు. మిగతా రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీకి కేంద్రం ఏమిస్తోంది ఏమివ్వట్లేదో కూడా చెప్పారు. కానీ రాజకీయంతో ముడిపడున్న అంశంగానే చూడాలా ఇవాళకి కూడా, లేదా అన్ని పార్టీలు దీనికి మద్దతు ఇచ్చి నెగ్గించుకునే అవకాశం ఆశ ఏమన్నా కనిపిస్తోందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవాళ ఇక్కడ దాకా సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి తప్పనిసరిగా బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లుకు 100% అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడితో సహా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిర్ద్వందంగా పాలిటిక్స్ పక్కన పెట్టమనండి. ప్రత్యేక హోదా కాంగ్రెస్ వైకాపా కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం ఎన్ని ఇష్యూస్ కాదు ఇక్కడ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చెప్పేది 3 పాయింట్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సారీ టు ఇంటరప్ట్ యు శ్రీనివాస్ గారు, విల్ కంటిన్యూ. నాగేశ్వర గారు నమస్తే అండి. ప్రైవేట్ బిల్లుకు సంబంధించి 22 చర్చకు వస్తుందా? వేళ ఓటింగ్ జరుగుతుందా? జరిగితే ఏం జరుగుతుంది? బీజేపీ వ్యతిరేక ఓటా అనుకూల ఓటా? టీడీపీ ఏం మద్దతు ఇస్తుంది? రాజకీయానికి సంబంధం లేకుండా ఈ వ్యవహారం ముందుకెళ్తుందా? ఈ చర్చ జరుగుతోంది. ఏం జరిగే అవకాశం ఉంది సార్? ఏం జరిగే అవకాశం అనేది ఊహాగానము. కానీ నాకు ఇప్పుడు ఇంతకుముందు చర్చలో తెలుగుదేశం ప్రతినిధి అసలు ప్రత్యేక హోదాను వ్యక్తిగతంగా ఎందుకు పెట్టారు కేవీపీ, కాంగ్రెస్ పార్టీగా పెట్టకూడదా అని ఆయన అన్నారు. దానికి మీరు అడిగితే కాంగ్రెస్ నాయకులమో మేము పార్టీగా పెట్టకపోవచ్చు అని అంటున్నాడు. నాకు అర్థం కాని అంశం ఏంటంటే పార్లమెంట్ లో బిల్లులు ఒక రాజకీయ పార్టీ పెడుతుందా ఎక్కడైనా? నాకు తెలియక అడుగుతున్నాను అజ్ఞానంతో. ఒక రాజకీయ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీగా బిల్లులు పెడుతుందా? ప్రభుత్వం బిల్లు పెడుతుంది, లేదంటే ఎవరైనా మెంబర్ వ్యక్తిగతంగా ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాడు. పార్టీగా బిల్లులు పెట్టారు ఇక్కడ తెలిసినంత వరకు మరి. సో మరి పార్టీగా బిల్లులు పెట్టారా అని క్వశ్చన్ ఎక్కడికి వస్తుందో నాకు అర్థం కాదు. ఏ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం పార్టీగా బిల్లు ఎక్కడన్నా పెట్టారు? ఏ బిల్లు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. వీక్లీ ఒక రోజు ప్రైవేట్ మెంబర్ బిజినెస్ ఉంటుంది, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిందంటే ఆటోమేటిక్ పార్టీ మొత్తం దాని వెనకాల ఉన్నట్టే. విప్ అంటేనే పార్లమెంటరీ పరిభాషలో పార్టీ ఆదేశము. సో విప్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసి ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నట్టే కదా. అయినా ఇది అలాంటప్పుడు కాదనుకుంటే తెలుగుదేశమే ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టచ్చు కదా. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు క్రెడిట్ ఇస్తున్నారు అనవసరంగా? తెలుగుదేశం కూడా రాజ్యసభలో సభ్యులు ఉన్నారు, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టచ్చు. ఇక ప్రైవేట్ మెంబర్ బిల్లులు అసలు చర్చకు జనరల్ గా రావు. నరసింహరావు గారు అనేది కరెక్ట్. కానీ ఇటీవల ట్రాన్స్జెండర్ బిల్ అనుకుంటాను, ఆ బిల్లును ప్రైవేట్ మెంబర్ బిల్లును గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి అఫీషియల్ బిల్లుగా ప్రవేశపెట్టారు. సో అందువల్ల పార్లమెంటరీలో ప్రొవిజన్ ఉంది. ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తే అది ప్రభుత్వ బిల్లుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తుంది. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఎవరు పెట్టారనేది పక్కకు పెడదాం. ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది, మీరు విరమించుకోండి, ప్రభుత్వమే బిల్లు పెడుతుందని ప్రకటించారనుకోండి, కేవీపీ రామచంద్రరావు విరమించుకుంటారు. విరమించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ మనం ప్రశ్నించచ్చు. అందువల్ల ప్రభుత్వాన్ని కోరాల్సింది ఏంటంటే మీరు బిల్లును మేమే పెడతాము అని పార్లమెంట్ లో హామీ ఇవ్వండి. అందరు కలిసి కేవీపీ విజ్ఞప్తి చేద్దాం, ఈ బిల్లు విరమించుకో, అఫీషియల్ బిల్లు వస్తుంది. ఇప్పటికే ఒకసారి అడిగినట్టున్నారు నాగేశ్వర గారు, ఇప్పటికే ఒకసారి ఆయన విరమించుకోమని అడిగినట్టున్నారు బిల్లు. అంటే ఆయన విరమించుకోమని అడిగారు, అఫీషియల్ బిల్లు పెడతామని అనలేదు. అఫీషియల్ బిల్లు పెడతామని విరమించుకోమంటే ఏ పార్లమెంట్ మెంబర్ అయినా విరమించుకుంటాడు. అది పద్ధతి. ప్రభుత్వం ఒక హామీ ఇస్తే ప్రైవేట్ మెంబర్ విరమించుకుంటాడు. ప్రభుత్వం హామీ ఇవ్వకుండా మీరు విరమించుకోండి అంటారు. విరమించుకోవడానికి ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, బీజేపీ సభ్యుడు కాదు కదా. అందువల్ల ప్రభుత్వము అధికారికంగా ఈ బిల్లు మేమే పెడతాము, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, మేము పెడితేనే చట్టం అవుతుంది అన్నట్టు ఆయన విరమించుకుంటారు, చట్టం అయిపోతుంది కదా. అందువల్ల అన్ని పార్టీలు ఏకగ్రీవంగా కోరాల్సింది బీజేపీని, అయ్యా దీన్ని ప్రభుత్వ బిల్లుగా ఆమోదించండి, అఫీషియల్ బిల్లుగా పెట్టండి అని చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగేశ్వర గారు. శ్రీనివాస్ గారు ప్లీజ్ కంటిన్యూ. అందుకని ముందాక చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత తప్పనిసరిగా బిల్లుకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కానీ ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలి. మొట్టమొదటి పాయింట్. దీంట్లో రాజకీయాలన్నీ తర్వాత చూసుకోవచ్చు. నిజంగా ఆయన విరమించుకుంటానని చెప్పినప్పుడు క్రెడిట్ అవసరం లేదు, తప్పనిసరిగా దాన్ని చేయాల్సిన అవసరం లేదు. దీని మీద ఇంక్లూడింగ్ బీజేపీ అని కూడా చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు అమలు చేయట్లేదు కాబట్టి. సెకండ్ పాయింట్ ఏంటంటే చాలా లోపభూయిష్టంగా పునఃస్థిరీకరణ చాలా భయంకరంగా ఘోరంగా నిలువల్ల ఆంధ్రకి గాయాలు చేసేటట్టు బిల్లు ప్రిపేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. విభజన బిల్లు దాన్ని శిక్ష వేశారు. ఎందుకంటే ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 11 మంది సభ్యులు 5 నాన్ ఆంధ్ర వాళ్ళు. కేవీపీ రామచంద్ర గారు, సీఎం రమేష్ గారు తెలంగాణకు ఉన్నారు. ఇవాళ 7వ తారీఖు జూలై 20వ తారీఖు 2016 నాడు నేను రాజ్యసభ లిస్ట్ చూస్తే ఇవాళ కూడా 5 సభ్యులు మా దగ్గర అక్కడ దేవేంద్ర గౌడ్ గారు, ఎంఏ ఖాన్ గారు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ పెట్టారండి ఆంధ్రప్రదేశ్ లో. ఇవాళ కూడా
5 సభ్యులు ఆంధ్ర వాళ్ళు కానివాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు. ఇంత దరిద్రంగా ఉంది కాబట్టి బిల్లు పక్కన పెడదాం. ఇప్పుడు చర్చ అదా లేకపోతే మీరు మధ్యలో చర్చ అదా లేకపోతే కానీ ఏదన్నా సరే ఇవాళ పెట్టాల్సి వచ్చింది బయట నుంచి. నన్ను ఆ బిల్లు అలా ఉన్నప్పుడు తప్ప నేనేమన్నా 2 ఇష్యూ అంటే 24 గంటలు బంద్ చేయాలా ఇష్యూ మొదట ఏం చేయాలంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు దాన్ని సమర్థించాలి. ఫస్ట్ పాయింట్ ఇష్యూ రాజకీయాలని పక్కన పెట్టాలి. ఎందుకంటే బీజేపీ చేస్తున్న దుర్మార్గం విధానం కాంగ్రెస్ పార్టీ శిక్ష చేశారు. దాన్ని కూడా అన్నారు ఇలా చేశారు కాబట్టి శిక్ష చేశారు, విశ్రాంతి ఇచ్చారు. తర్వాత బీజేపీ నమ్మించి మోసం చేసే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇవాళ బీజేపీ యొక్క నిబద్ధత ఏంటో తెలుస్తుంది. రెండో విషయం అండి, ఒక్క దాంట్లో కూడా నిన్న మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏది ప్రత్యేక తరగతి హోదా. ఫిబ్రవరి 20వ తారీఖున ప్రత్యేక తరగతి హోదా ఏదైతే ఉందో రాయితీలతో కూడి ఉత్తరాఖండ్ ఇవ్వడ లేదు. ఉత్తరాఖండ్కేనో హిమాచల్ ప్రదేశ్ కి రాయితీలు తీశారు. మాకు ఆల్ ఇన్కమ్ ట్యాక్సెస్ కానీ ఎక్సైజ్ కానీ పారిశ్రామిక రాయితీల మీద మెయిన్ ఉంది, మిగతా తగ్గిపోయినాయి. ఫిబ్రవరి 20వ తారీఖున బిల్లు పెట్టినప్పుడు ఏదైతే రాయితీలు అలాంటివి కావాలి. వాళ్ళు జీఎస్టీ బిల్లు కూడా అడ్డుకోవాలి వాళ్ళు బీజేపీ. ఎందుకంటే జీఎస్టీ బిల్ తీసేస్తే సెంట్రల్ ఎక్సైజ్ మొత్తం పోతుంది. జీఎస్టీ బిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చేసి కుట్ర జరుగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసేటట్టు జరుగుతా ఉంది. చాలా లోతుగా కుట్ర జరుగుతా ఉంది. ఏఐబిపి యాక్సిలేట్ మేము పోలవరం నేను సబ్జెక్ట్ డైవర్ట్ చేయట్లేదు కానీ దేవాదులకు 300 కోట్లు ఇచ్చారని 100 కోట్లు ఏమో పోలవరం మాట్లాడుతా ఉన్నారు. సార్ మాట్లాడుతూ చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత బీజేపీ సమాధానం చూద్దాం. ఇంకా ఏం రావాలో అంశాలు కూడా మాట్లాడదాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.